హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ చైస్రాస్. నేను మీ శ్రావంతి. వ్లాగ్ అయితే చూసేసారు కదా ఫ్రెండ్స్. తిరుపతిది అయితే కంప్లీట్ చేసేసాము. మొత్తం కంప్లీట్ దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత అయితే కొంచెం కిందికి వచ్చేసాం ఫ్రెండ్స్. అక్కడైతే మాకైతే ఏది రూమ్ అయితే బుక్ చేసుకోలేదు, రూమ్ అయితే లేదు. కాబట్టి మేము ఎక్కడ ఉండాలో మాకైతే అర్థం కాలేదు. అది కాక మంచు కురుస్తుంది, చల్లగాలి చలిగా అయితే చాలా ఉంది ఫ్రెండ్స్. దానికోసం అయితే మేము నెక్స్ట్ కాణిపాకం అయితే ప్లాన్ చేసుకున్నాము. కాణిపాకంలో అయితే మా ఆర్యవైశ్య సత్రం అయితే ఉందన్నమాట. అక్కడ ఒక రూమ్ తీసుకొని అక్కడైతే స్టే చేయొచ్చు కదా, ఈజీ అవుతుంది కదా అనేసి మేము అక్కడైతే ఒక రూమ్ తీసుకొని ఒక 1:30కి అలా వెళ్ళాం ఫ్రెండ్స్. నైట్ 1:30కి అలా వెళ్తే అక్కడ రూమ్ అయితే తీసుకున్నాము. ఫెసిలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. సత్రంలో అయితే మేము అక్కడ పడుకొని ఉదయం 6:30కి అలా లేసి దర్శనం అయితే చేసేసుకున్నాం ఫ్రెండ్స్. కాణిపాకం అయితే అక్కడైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి అక్కడైతే జనాలు అయితే తక్కువనే ఉన్నారు. దర్శనం కూడా తొందరగానే అయిపోయింది ఫ్రెండ్స్. వ్యూ అయితే చాలా బాగుంది. మార్నింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. దర్శనం అయితే సూపర్గా జరిగింది. చిన్నగా మేము ఏదైనా చిన్న షాపింగ్ చేద్దామని చిన్న షాపింగ్ చేసేసి అక్కడైతే టిఫిన్ చేసాము. ముందు రోజు మేమైతే చపాతీ తీసుకెళ్ళాం కాబట్టి బయట అయితే ఎక్కడ తినలేదు. మరుసటి రోజు మేము కాణిపాకంలో అయితే టిఫిన్ తినేసాము. అక్కడ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. టిఫిన్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ కాణిపాకం వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మేము ఓన్లీ వినాయకుడిని అయితే దర్శనం చేసుకునే వాళ్ళం. నెక్స్ట్ శివాలయం అయితే పక్కనే ఉంది ఫ్రెండ్స్. అదైతే చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. మేమైతే ఫస్ట్ టైం చూసాము. ఎప్పుడు వినాయకుడిని దర్శనం చేసేసుకుంటాం, వచ్చేస్తాము. ఈసారి మాత్రం శివాలయం చూసాము. అది టెంపుల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. వ్యూ అయితే సూపర్గా ఉంది. మీరు కాణిపాకం వెళ్ళారంటే మాత్రం అస్సలు మిస్ చేయకండి, కంపల్సరీ చూడండి. ఆ టెంపుల్ అయితే గణపతి ఎన్ని రకాలు ఉంటారో అన్ని రకాలు ఉన్నారు. శివుడు ఉన్నారు, నంది ఉంది. చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. టెంపుల్ అయితే కంపల్సరీ మీరు మిస్ చేయకుండా అయితే చూడండి. అక్కడి నుంచి అర్ధగిరి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే 15 కిలోమీటర్స్లో ఉందంట ఫ్రెండ్స్. ఆ టెంపుల్ చూడడానికి అయితే మేము నెక్స్ట్ అది ప్లాన్ చేసుకున్నాము. అక్కడి నుంచి 15 కిలోమీటర్స్లో అయితే మేము దర్శనం చేసుకుందామని అర్ధగిరికి అయితే వెళ్ళేసాము. అక్కడ కూడా దర్శనం బాగా జరిగింది. నేను టెంపుల్స్ అయితే నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్గా చూపిస్తాను ఫ్రెండ్స్. టెంపుల్స్ అయితే చాలా బాగున్నాయి, చూసేయండి. ఇదైతే కాణిపాకం ఫ్రెండ్స్. మార్నింగ్ వ్యూ కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ షాపింగ్ చేయడానికి అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. షాప్స్ అయితే ఇక్కడ టిఫిన్ చేయడానికి కూడా హోటల్స్ అయితే బాగున్నాయి. టిఫిన్ కూడా చాలా బాగుంది, టేస్టీగా. నెక్స్ట్ మేము అక్కడ వ్యూ బాగుందనేసి మేమైతే కొన్ని ఫొటోస్ అయితే దిగాము. నెక్స్ట్ కోనేరు కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. కోనేరు అయితే చాలా చాలా అందంగా కనిపిస్తుంది. నీకు మొత్తం కూడా చూపిస్తాను, చూసేయండి వ్యూ అనేది. నెక్స్ట్ అక్కడే శివాలయం ఉందనేసి అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్. ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. చూడండి, వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. టెంపుల్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. మీరైతే అస్సలు మిస్ చేయకండి. కాణిపాకం వెళ్తే చాలా బాగుంది. మేమైతే చూసి చాలా ఎంజాయ్ చేసాము. ఫొటోస్ దిగాలనుకునే వాళ్ళకైతే ఇంకా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. అది టెంపుల్ అయితే చూడండి బాగా. నంది కూడా చాలా పెద్దగా ఉన్నాడు.
మేము అర్ధగిరికి అయితే స్టార్ట్ అయిపోయాము. కాణిపాకంకి 15 కిలోమీటర్స్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. అర్ధగిరి ఆంజనేయ స్వామి టెంపుల్ ఎలా ఫేమస్ అంటే, మనం ఆంజనేయ స్వామి అయితే లక్ష్మణుడిని బ్రతికించడానికి సంజీవిని మూలికను తీసుకురావడానికి అయితే వెళ్తారు కదా, అప్పుడు ఆ పర్వతం తెచ్చేటప్పుడు ఆ పర్వతంలోంది ఒక పీస్ అయితే ఈ టెంపుల్ దగ్గర పడిందంట ఫ్రెండ్స్, ఈ అర్ధగిరిలో. ఈ ఆలయ చరిత్ర అనేది నేను లాస్ట్లో పెట్టాను ఫ్రెండ్స్, నిదానంగా చదువుకోండి. ఈ ఆలయ ప్రతిష్టత అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. దీని గురించి అయితే డీటెయిల్గా నేను పెట్టాను, లాస్ట్లో చదువుకోండి. టెంపుల్లో అయితే వ్యూ మొత్తం నేను మీకు చూపిస్తాను, డీటెయిల్గా చూసేయండి. ఈ ఆలయంలో పుష్కరిణి తీర్థం అనేది అయితే ఉంది ఫ్రెండ్స్. పుష్కరిణి నుంచి మనకి వాటర్ అయితే వస్తుంటాయి. అవి వాటర్ అనేది మనం ఇంటికి తీసుకెళ్ళి 21 days కొంచెం కొంచెం తాగామంటే మనకి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుందంట ఫ్రెండ్స్. దీంట్లో పుష్కరిణి వాటర్ అనేది మనకి 21 రోజులు తాగినా కూడా టేస్ట్ ఏమీ తగ్గదంట ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటాయంట వాటర్ అనేది. మేము కూడా తీసుకున్నాము ఆ వాటర్ అనేది, ఇంటికి తెచ్చుకున్నాము 21 days అయితే తాగాలి అనేసి. అక్కడే కొన్ని తాగి మేమైతే ఒక బాటిల్లో అయితే తీసుకొచ్చాము. బాటిల్ లేకపోయినా మనం అక్కడ తీసుకోవచ్చు ఫ్రెండ్స్, అమ్ముతుంటారు, కొనుక్కొని మనం వాటర్ అయితే తెచ్చుకోవచ్చు. ఈ పుష్కరిణి వాటర్ కూడా చాలా ఫేమస్ ఫ్రెండ్స్. అక్కడైతే మీరు వెళ్ళినప్పుడు మిస్ అవ్వకుండా పుష్కరిణి దర్శించుకొని వాటర్ అయితే తెచ్చుకోండి ఇంటికి. అయితే మేము ఇంటికి అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. మధ్యలో కడప దగ్గర మేము ఆగిపోయి ఒక రెస్టారెంట్లో అయితే భోజనం చేసుకొని అక్కడి నుంచి అయితే రిటర్న్ మా ఇంటికి అయితే బయలుదేరిపోయాం. ఓకే ఫ్రెండ్స్, మొత్తం వ్లాగ్ అయితే చూసేశారు కదా. నచ్చితే లైక్ చేయండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసుకోండి. నా ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.